నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశం ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ మంత్రిమండలి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భారీ ఎజెండాతో సమావేశం కాబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోయే అంశాలపై ఆసక్తి నెలకొంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలంగాణ సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. పరిపాలనకు సంబంధించిన అనేక అంశాలు చర్చకు రానున్నాయి. సంక్షేమ రంగానికి చెందిన కీలక నిర్ణయాలు, ఉద్యోగులు, ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాల తదితర అంశాలకు సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అత్యంత ప్రాధాన్యత గల రాజకీయ సవాళ్లతో ముడిపెట్టుకుని ఉన్న అంశం రైతు రుణమాఫీ, నిధుల సమీకరణపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో అనుసరించాల్సిన విధానాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, మార్గదర్శకాలు తదితర అంశాలపై సీఎం రేవంత్ తమ మంత్రివర్గ సహచరుల అభిప్రాయం తీసుకోనున్నారు. అదేవిధంగా 10 ఏళ్ల గడువు ముగిసిన నేపథ్యంలో విభజన సమస్యల పరిష్కారం దిశగా మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు సంవత్సరంలో 2 సార్లు ఇన్సెంటివ్స్ ఇస్తోంది. రైతులను ప్రోత్సహించే విధంగా 25,000 నుంచి 50,000 వరకు రుణాలు తీసుకున్న రైతులు బ్యాంకు వడ్డీలు రెగ్యులర్గా కడుతున్న వారికి మాత్రమే ఇస్తున్నారు. సంవత్సరంలో వచ్చే 2 పంటలకు గాను 6 నెలలకు ఒకసారి ఇలా సంవత్సరం పొడవునా కూడా మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇన్సెంటివ్ ఇస్తోంది. రాజస్థాన్లో మాత్రం కోఆపరేటివ్ బ్యాంక్స్లో లోన్స్ తీసుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం రుణమాఫీ ఇస్తోంది. జాతీయ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి రాజస్థాన్ ప్రభుత్వం రుణమాఫీ చేయట్లేదు. ఈ 2 రాష్ట్రాల రైతు రుణమాఫీ అంశాలపైన తెలంగాణ అధికారులు వెళ్లి పరిశీలించొచ్చారు. ఈ 2 రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలనే ఇక్కడ అమలు చేయాలా వద్దా అనే అంశాలపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక విభజన చట్టంలోని 9వ, 10వ షెడ్యూల్ సంస్థల విభజన అడ్డంకులకు పరిష్కార మార్గం చూపనున్నారు. విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వర అక్రమాలపై చర్చించనున్నారు. ఈ 2 అంశాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ల విచారణ, ఇప్పటికే ఇచ్చిన ప్రాథమిక నివేదిక అంశాలపై కూడా చర్చ జరగనుంది. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, డీఏ, ఇతర సమస్యలపై కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. తాజాగా సీఎం ప్రకటించిన నూతన విద్యా విధానంపై కేబినెట్ చర్చించనుంది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికపై చర్చించి మరమ్మతులు, తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక రుణమాఫీకి సుమారు 30,000 కోట్ల నిధులు అవసరమని ఆర్థిక శాఖ ప్రతిపాదించగా అందుకు ఏ మార్గాల్లో నిధులు సమీకరించాలి అనే అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. రుణమాఫీ విధి విధానాల రూపకల్పనపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే ఆదాయ పన్ను చెల్లించి వారికి రుణమాఫీ వర్తింపజేయాలనే ఆలోచన కూడా చేయనున్నారు. మరోవైపు రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కేవలం రైతులకు మాత్రమే రైతు భరోసా దక్కాలి అనేది ప్రభుత్వ ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్ లేఅవుట్ల వంటి వాటికి మినహాయింపు కూడదని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. నేటి కేబినెట్లో అసెంబ్లీ సమావేశాల తేదీలపై క్లారిటీ రానుంది. ఈ కేబినెట్లో సమావేశంలో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుందో వేచి చూడాలి.